సమస్యలు ఉంటాయి. చిన్న కుటుంబం అన్నప్పుడు సమస్యలు ఉంటాయని చెప్పా. కుటుంబంలో చిన్న చిన్న ఉంటాయి ఇష్యూలు. ఫీల్డ్ అసిస్టెంట్ ఇష్యూ అవ్వచ్చు, రేషన్ దుకాణం ఇష్యూ అవ్వచ్చు, లేదంటే లోకల్ ఇష్యూస్ కావచ్చు. మిమ్మల్ని కలిసే ముందర ఉత్తమ కార్యకర్తలను కలిసా. వాళ్ళందరికీ ఒకటే చెప్పా, ప్రతి వెన్స్డే ఇన్ఛార్జ్ గారు అందుబాటులో ఉండాలి, ఆయన కలవాలి. లోకల్ గా ఏం ఇష్యూలు వచ్చినా కంపల్సరీగా వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలవాలి, ఎమ్మెల్యే గారితో మాట్లాడాలి. దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. రెండోది రెండు పార్టీల మధ్యన చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా వస్తే పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, చివరికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళకి నేను బాధ్యత పెట్టా ఆ సమస్యలు పరిష్కరించడానికి. అధికారులకు సంబంధించిన విషయం ఏమైనా ఉంటే ఇన్ఛార్జ్ మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. 15 రోజులకు ఒకసారి వస్తారు, 2 రోజులు ఈ జిల్లాలో ఉంటారు. మీ సమస్యల పరిష్కారం కాంది అని ఉంటే ఇన్ఛార్జ్ మంత్రి గారిని కూడా కలవాలని కార్యకర్తలందరూ నేను కోరుతాం జరుగుతుంది. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, పార్టీలో యువరక్తం వచ్చింది. యువరక్తానికి ఎట్టుకో జూన్ నుంచి ట్రైనింగ్ ఉంటుంది, అందరికీ ట్రైనింగ్ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా అందరు కాగితాలు పట్టుకొచ్చి నాకు ఇస్తున్నారు, అందరు కాగితాలు తీసుకొచ్చి నాకు ఇస్తున్నారు. అదిగో రెడీగా ఉన్నాడు. నేనేమన్నానంటే గ్రామంలో ఉన్న సమస్యలు ఉంటే మనం వెళ్ళి మాట్లాడాలి, అధికారులతో మాట్లాడాలి, మండల పార్టీ కూర్చోవాలి, పిలిపించాలి. ఆ